ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు మనీ మంత్ర. మనీ మంత్ర ప్రోగ్రాంలో లాస్ట్ వీక్ మనం మ్యూచువల్ ఫండ్స్పై చర్చను చేపట్టి అందులో కనుక మెరుగైన ప్రాసెస్ని వాడుకున్నట్లయితే ఎన్నోసార్లు ఇండెక్స్ కన్నా ఖచ్చితంగా మెరుగైన రిటర్న్ సంపాదించవచ్చు అని తెలుసుకున్నాం. అలాగే లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడమే కాకుండా అందరి మనసులో నాటుకుపోయినటువంటి ఫీలింగ్, ఎస్ఐపి పెడితే కనుక తిరిగే ఉండదు అనుకునే వారికి కూడా, ఎస్ఐపిలో పెట్టిన వారికి కూడా ఇండెక్స్ కన్నా గ్యారంటీగా మెరుగైన రిటర్న్స్ ఎలా వస్తాయో కూడా సోదాహరణంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మరికొన్ని విషయాలు మనతో పంచుకోవటానికి యశ్వంత్ కూడా స్టూడియోలో రెడీగా ఉన్నారు. యశ్వంత్ని ఈరోజు నేను రిక్వెస్ట్ చేయబోయే అంశం ఏంటంటే, ఎప్పుడైనా సరే సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అంటే మనలో ఎవరైనా సరే వయోధికులు అంటే కొద్ది గొప్ప ఓల్డ్ ఏజ్ దగ్గరలోకి వచ్చిన వాళ్ళైతే మనందరి మనసులో ఉండేటువంటి కోరిక ఏంటంటే ఎవరి మీద ఆధారపడకుండా మనకి మనం రెగ్యులర్గా ఆదాయం వచ్చేట్టుగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని, అప్పుడు వీలైనంత ట్యాక్స్ కూడా తగ్గించుకుంటే బాగుంటుందని ఆశిస్తూ ఉంటాం. వాటన్నిటినీ కలిపి కూడా మ్యూచువల్ ఫండ్స్ని మనకి వీలుగా ఎలా మార్చుకోవచ్చో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని యశ్వంత్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు. యశ్వంత్, ఒక్కసారి ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసం సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా రోల్అవుట్ చేయొచ్చో చెప్పగలవా? తప్పకుండా అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోయిన వారం సిప్ డిసిప్లిన్ ఎంత ఇంపార్టెంట్, కానీ డిసిప్లిన్ బ్లైండ్గా ఉండి అదే సిప్లో ఎటువంటి రీసెర్చ్ లేకుండా, లేకపోతే మనకి దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూటరో చుట్టాలో ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ సిప్పే మంచిది అని చెప్పి నమ్ముకుంటూ వెళ్తే ఎన్నిసార్లు అసలు ఇండెక్స్ని దాటాము, ఆ యొక్క మొత్తాలు కూడా ఎంత అయినాయి కూడా అంటే క్లియర్గా డీటెయిల్తో చూసాం. అందుకని ఎప్పుడైనా సరే సిప్ వచ్చినా సరే డిసిప్లిన్డ్గా ఉండటం ఒకటే ముఖ్యం. అదే కాకుండా రెగ్యులర్గా రీబ్యాలెన్స్ చేయడం కూడా ఎంతో అవసరం అని లాస్ట్ వీక్ తెలుసుకున్నా ఉన్నాం. ఇప్పుడు ఎస్డబ్ల్యూపీ గురించి ఆల్మోస్ట్ అందరం వినే ఉంటాం. ఈ సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ఏంటి, అసలు రిటైర్మెంట్కి దగ్గర ఉన్న వాళ్ళు ఎలా ఉపయోగించుకోగలుగుతారు, దాని యొక్క కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది ఈ స్ట్రక్చర్ అని కొద్ది గొప్ప ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. సో దానికోసం నా స్క్రీన్ని షేర్ చేస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించు విల్ గో అరౌండ్ దిస్ జర్నీ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్. అంటే మనకి కొద్ది గొప్ప కొంచెం కార్పస్ ఇప్పుడు ఏర్పడి ఆల్రెడీ ఉంటే ఆ కార్పస్ కొంచెం ఇన్వెస్ట్ చేసి అది కొంచెం పెరుగుతూ ఉండగా మనం కూడా కొన్ని రోజుల తర్వాత దాని నుంచి కొంచెం డ్రా చేసుకుంటూ ఉంటాయి. అఫ్కోర్స్ నెలకి లేకపోతే క్వార్టర్కో సంవత్సరానికో ఇంత అమౌంట్ డ్రా చేసుకుంటూ ఉంటే హౌ కెన్ వి స్ట్రక్చర్ అనేది సింపుల్ చెప్పాలంటే ఎస్డబ్ల్యూపీ. అసలు ఎలా వర్క్ అయ్యిద్ది, ఈ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే సింపుల్గా మన సిస్టంలో ఇది మన దగ్గర ఉన్న సిస్టమే కాదు, యూనిక్ ఏం కాదు, ఎక్కడ మ్యూచువల్ ఫండ్ ఎవరైతే ఏఎంసీల యొక్క ఎస్డబ్ల్యూపీ ప్లాన్స్ ఉంటాయో వారి క్యాల్కులేటర్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. అసలు మీ రిక్వైర్మెంట్ ఏంటి అని ఫస్ట్ తెలియజేయాలి. అదే రిక్వైర్మెంట్ని 100% పీస్ ఆఫ్ మైండ్తో నేను కనుక నా రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేయగలుగుతున్నానా లేదా. అదే కాకుండా మనం కొద్ది గొప్ప కొంచెం వయసు పెరుగుతూ ఉంటే ఫస్ట్ టైము ఈక్విటీ లింక్డ్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టి ఏజ్ పెరిగే కొద్దీ గొప్ప డెట్ వైపు మూవ్ అయ్యంటే రిస్క్ కూడా తగ్గించుకుంటాం. సో దట్ ఈస్ ద వే మనం స్ట్రక్చర్ చేసుకోవాలి అసలు ఎస్డబ్ల్యూపీ ప్లాన్ ఉంటే. అదే కాకుండా లాస్ట్గా అట్లీస్ట్ ఒక 12 నెలలు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత ఆ పెంచుకున్న మొత్తంలో ఒక 6% వరకు విత్డ్రా చేసుకుంటూ ఉంటాం ఐడియల్. అది ఏంటి, అసలు ఎలా కనిపిస్తుంది ఏంటి అని ఒకసారి ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్తో చూపిస్తాను. సో అసలు ఈ ఎస్డబ్ల్యూపీ క్యాల్కులేటర్ రూపంలో ఎలా ఉంటుందో ఒకసారి ఎగ్జాంపుల్తో చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రాన్సాక్షన్ డేట్ వచ్చేసరికి January 1, 2021 నాకు గనక ఇవాల్టి ఆ రోజు నాటికి 50 లక్షలు ఉంటే అదే 50 లక్షలు ఒక 3 స్కీమ్లో ఇన్వెస్ట్ చేసి నాకు ఎస్డబ్ల్యూపీ అమౌంట్ అంటే సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ నుంచి నెల ఎంత డ్రా చేద్దాం అనుకుంటున్నానంటే ఒక 50,000. ఎన్ని రోజులు వెయిట్ చేస్తా అంటే ఒక 2 ఏళ్ళు వెయిట్ చేస్తాను. ఆ 2 ఏళ్ళ తర్వాత నెల 50,000 నాకు కావాలి. ఎందుకంటే రిటైర్మెంట్కి దగ్గర ఉన్న మనం ఎప్పుడైనా సరే మనం కొంచెం కార్పస్ బిల్డ్ చేసుకోవటం మన జర్నీలో సహజమే, కానీ ఆ మొత్తాన్ని కూడా ఒక ఇన్స్ట్రుమెంట్లో పెట్టి దాని నుంచి మన నెల అవసరాల కోసం వాడుకుంటూ ఉండాలి. దానిదే ప్రెడామినెంట్గా ఈ కైండ్ ఆఫ్ ఎస్డబ్ల్యూపీ యూసేజ్. సో ఇలా ఉంటే అసలు జర్నీ ఎలా ఉంటుంది, అసలు మన దగ్గర వివేకం దగ్గర అసలు స్కీమ్స్లో పెట్టుంటే అసలు ఎంత మొత్తం అయ్యేది నా 50 లక్షలు. అసలు నిజంగా నేను 2 ఏళ్ల పాటు వెయిట్ చేసి 2 ఏళ్ళ తర్వాత 50,000 తీసుకుంటా ఉంటే కూడా నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. సో ఫస్ట్ డే
ఇదేమో ఫస్ట్ చూపించే సమరీ, అంటే ఎండ్ ఆఫ్ ద డే ఆగస్ట్ వరకు తీసుకున్న ఈ డేటా, ఆగస్ట్ 2024 వరకు తీసుకున్న డేటా. ప్రస్తుతం ఆ 50 లక్షలే మొత్తం పెట్టి 2 సంవత్సరాలు ఆగి ఆ తర్వాత నెల 50,000 తీసుకున్నా కూడా ఇప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉందా అంటే వివేకం మ్యూచువల్ ఫండ్ ద్వారా చేసినట్లయితే అరౌండ్ 31.14% ఐఆర్ఆర్. అంటే ఆ 50 లక్షలు అదే కాకుండా నెల అమౌంట్లు పోగా అరౌండ్ 1,24,00,000 అయింది మన కైండ్ ఆఫ్ అమౌంట్, మన కార్పస్. అదే సేమ్ నిఫ్టీలో కనుక పెట్టినట్లయితే నిఫ్టీలో కూడా 16% వచ్చింది. ఆ విత్డ్రాల్స్ అన్నీ పోగా అరౌండ్ 76 lakhs ఇంకా మిగిలి ఉన్నాయి. సో ఈ ఎస్డబ్ల్యూపి అంటే అసలు ఈక్విటీస్లో పెట్టడం, ఆ ఈక్విటీస్ వల్ల వచ్చే కాంపౌండింగ్ బెనిఫిట్, తద్వారా నెల తీసుకునే అమౌంట్స్ అన్నీ పోగా కూడా నేను ఇంత అమౌంట్తో ఉన్నాను అని మీరు అర్థం చేసుకోవాలి. అదే కాకుండా నేను ఫస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో హోల్డింగ్స్ ఎలా ఉన్నాయని కూడా చూపడతాయి. సో ఫస్ట్ మిరే అసెట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్, నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. ఇది ఇవాల్టి రోజు అంటే ఆగస్ట్ 24 నాటికి నా దగ్గరికి నేను కనుక ఇలా చేస్తుంటే ఏమేమి మ్యూచువల్ ఫండ్స్ నేను కరెంట్గా హోల్డ్ చేస్తున్నాను. ఈ జర్నీలో కొద్ది గొప్ప కొన్ని కొంటాము, కొన్ని అమ్మడం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పోయిన వారం కూడా టచ్ చేసాం. సిప్ లాగా ఒకే దాంట్లో పెట్టాల్సిన అవసరం లేదు, రెగ్యులర్గా రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటేనే మనం ఎప్పుడు మార్కెట్ కంటే ఒక మెట్టు ఎక్కువ ఉంటాం. కాబట్టి ఈ 5 స్కీములు కూడా టచ్ చేసాము. టచ్ చేసి దాని యొక్క బెనిఫిట్స్ తీసుకుని ఇది ఇంకా సూటబుల్ కాదు కదా అని మూవ్ అయిపోయి బెస్ట్ దాంట్లోనే ఉంటేనే ఈ జర్నీ. సో ఈ విత్డ్రాల్స్ అనేది అసలు ఎలా ఉంటుంది అని కూడా ఒకసారి రిప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇక్కడ ఫస్ట్ మీరు చూస్తే జనవరి 2021 అని పైన కనిపిస్తూ ఉంటుంది. సో జనవరి 21 నాకు 50 లక్షలు ఉన్నాయి కాబట్టి 50 లక్షలు తీసుకుని నేను ఏదో కొన్ని స్కీమ్స్ వైపు ఇన్వెస్ట్ చేశాను. ఆ ఏం స్కీమ్స్ అంటే డిఎస్పి స్మాల్ క్యాప్, ఫ్రాంక్లిన్ ఇండియా, స్మాలర్ కంపెనీస్ ఫండ్, మిరే అసెట్, అలా 4 స్కీములు. అంటే ఆ రోజున్న టాప్ ర్యాంక్స్ ఈ 4. అందుకని వీటిల్లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. అదే సమయంలో కింద చూస్తే మీరు చూస్తూ ఉండొచ్చు, ఇన్వెస్ట్మెంట్ 50 లక్షలు, నెల అయ్యేసరికి పోర్ట్ఫోలియో వాల్యూ వచ్చేసి 49,56,000. అంటే కొంచెం అది కరెక్షనో లేకపోతే మనం మొత్తం డిప్లాయ్ చేయలేకపోతాం కాబట్టి కొద్ది గొప్ప అమౌంట్ అయింది. అండ్ లాస్ట్ చూస్తే విత్డ్రాల్ వచ్చేసి 0. ఎందుకంటే మనం ఏమన్నాం 24 months వరకు మనం విత్డ్రాల్స్ ఏం స్టార్ట్ చేయము, 24 months తర్వాత నెల 50,000 తీసుకోవాలి. సిమిలర్గా ఫిబ్రవరి 21లో ఏమైంది, కొత్తగా పర్చేస్ ఏం చేయలేదు, ఎందుకంటే కొత్త అమౌంట్ ఏమీ రియలైజ్ అవ్వలేదు. సో నా దగ్గర ఉన్న స్కీమ్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో కింద చూస్తేనేమో ఇందాక చెప్పినట్టు 49 lakhs వచ్చేసి ఇప్పుడు 55 lakhs అయింది. ఎందుకంటే ఫిబ్రవరిలో మన స్కీమ్స్ బెటర్గా పర్ఫామ్ చేసి ఉంటాయి కాబట్టి ఆ యొక్క వాల్యూ 55 lakhs అయింది. లాస్ట్ చూస్తే విత్డ్రాల్ ఇంకా ఏం మొదలు పెట్టలేదు, ఇంకా ఏం డ్రా డౌన్ చేయట్లేదు. ఇప్పుడు ఆ కరెక్ట్ కైండ్ ఆఫ్ జంక్షన్ పాయింట్ వరకు తీసుకెళ్తా. 30th December 2022 చూస్తే కూడా కొత్తగా కొనిందేం లేదు. ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయంటే 3 స్కీములు ఉన్నాయి. ముందేమో 4 స్కీములు ఉన్నాయి, వాటిల్లో ఒకటి ఎగ్జిట్ అయిపోయి కూడా మనం ఇప్పుడు 3 స్కీములు హోల్డ్ చేస్తున్నామని దీని అర్థం. సో ఆ రోజు 30th December నాటికి చూస్తేనేమో ఇంకా మనం ఏం విత్డ్రాల్స్ చేయలేదు. కానీ జనవరి వచ్చేసరికి జనవరి చివరి నుంచి ఇంకా 50,000 ఇక్కడ లాస్ట్లో రెడ్లో మీరు చూస్తుండొచ్చు కింద వైపు 50,000 విత్డ్రా చేసినట్టు. సో మనం పెట్టిందేమో 50 లక్షలు, ఆ రోజు నాటికి ఆ 50 లక్షలేమో 78 లక్షలు వాల్యూ హోల్డ్ అవుతుంది, అది కూడా 50,000 తీసాక. సో ఇలా విత్డ్రా చేసుకుంటూ పోతే నెల ఇందాక చూపించిందేమో జనవరి, ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్ చూస్తూ ఉంటే 50,000 యాడ్ అవుతూ ఉంది. సో ఫస్ట్ 50,000, ఇప్పుడు 1,50,000 అయినట్టుగా మీకు కనిపిస్తూ ఉంది. కానీ మన పోర్ట్ఫోలియో వాల్యూ కూడా కొంచెం తగ్గుతూ ఉంది. కానీ ఆల్రెడీ మొత్తం ఈ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో ఉన్నాయి కాబట్టి ఆ యొక్క అప్రిసియేషన్ వారి బెనిఫిట్ తీసుకుంటూ ఉన్నాయి. వాటిలో నుంచి మన కొద్దిగా వచ్చిన లాభాల్లో నుంచి మనం విత్డ్రా చేసుకుంటూ పోతూ ఉన్నాం. సో లాస్ట్ వచ్చేసరికి 2 years ఆగస్ట్ 24 నాటికి ఎంత విత్డ్రా చేసామంటే more than 10 lakhs విత్డ్రా చేసాం. సో 50 లక్షలతో మొదలుపెట్టిన మనం 10 లక్షలు విత్డ్రా చేసుకుంటూ పోయినా నెల కరెంట్గా ఎండ్ అయింది ఎంత అంటే 1,22 lakhs దగ్గర ఎండ్ అయింది మన పోర్ట్ఫోలియో. ఇదే సమయం నిఫ్టీయే, ప్యూర్గా నిఫ్టీ కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎలా ఉండేదంటే ఈ 10 లక్షలు ఎలాగూ వచ్చేవి, అది పోగా మన 50 లక్షలు జస్ట్ 76 lakhs అయ్యేది. సో ఆ కంటిన్యూస్గా మానిటర్ చేయటం, రీబ్యాలెన్స్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఎంత ఎక్కువ మీరు చూడగలుగుతారు. 15% CAGR per year అంటే చాలా పెద్ద మొత్తం. అది సంవత్సరానికి 15%. అఫ్ కోర్స్ ఇది చాలా మంచి పీరియడ్ కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ వరకే చూపించాను. బట్ ఆ ఒక్కొక్క పర్సంటేజ్ యొక్క కాంపౌండింగ్ బెనిఫిట్ చాలా ఉంటుంది. అది ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్లో చూపిస్తాను. 2021 కాదు, 2014లో కూడా సింపుల్ అలాగే ఎగ్జాంపుల్ ట్రై చేశా. 2014 నాటికి జనవరి 1లో 50 లక్షలు 2 స్కీముల్లోనే పెట్టాను.
25,000 ఏమో నేను నెల తీసుకుంటాను, అది కూడా సంవత్సరం తర్వాతే, అంటే నేను 2 సంవత్సరాలు కూడా వెయిట్ చేయలేదు. ఇలా చేసినా కూడా మన సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఈ 50 లక్షలు ఇవాల్టి నాటికి 2,20,00,000 అయింది మన వివేకం ద్వారా చేసినట్లయితే, అరౌండ్ 17.84% CAGR. అదే సేమ్ అమౌంట్ కూడా నేను నిఫ్టీలో పెట్టినా కూడా 1,29,00,000, స్టిల్ హ్యూజ్. అంటే ఆ కాంపౌండింగ్ బెనిఫిట్ ఇండెక్స్లో ఉండటం వల్ల వచ్చే వాల్యూవే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా లాస్ట్ వచ్చేసరికి అసలు ఎలా ఉన్నాయి మన జర్నీ డిఫరెన్స్ అంటే మీరు చూడొచ్చు, బ్లూలో కనిపించేదేమో ప్రాసెస్, రెడ్లో కనిపించేదేమో నిఫ్టీలో. సో ఇంత గ్యాప్ అంటే ఫస్ట్లో చూసినప్పుడేమో గ్యాప్ కొంచెం తర్వాత పెరుగుతా కొద్దీ ఆ కాంపౌండింగ్ బెనిఫిట్ వచ్చే కొద్దీ మీరు చూస్తూ ఉండొచ్చు ఆ గ్యాప్ ఎంత వైడన్ అప్ అయిపోతుందో. లాస్ట్గా ఈ నెల తీసుకుంటూ ఉంటాం. ఈ కైండ్ ఆఫ్ కంప్యూటేషన్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకున్నాకే, అవన్నీ ఎఫెక్ట్ చేసుకున్నాకే ఈ రిటర్న్స్ చూపిస్తున్నాం. అంటే ఇది ఏమి అడ్వర్టైజ్మెంట్ లాగా కాదు, కానీ సింపుల్గా అసలు ఈ SWP కాన్సెప్ట్ ఏంటి, ఎలా ఉంటుంది, అసలు ఎలా వర్క్ అయ్యిద్ది, మీరే కనుక రిటైర్మెంటో లేకపోతే రిటైర్మెంట్ దగ్గరలో ఉంటే ఇది అసలు ఆపర్చునిటీయా, ఎలా చూడాలి అనే ఉద్దేశంతోనే ఇది చూపిస్తున్నాం. సో ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దిస్, ఒక లంసమ్ ఉంది, లేకపోతే నేను ఒక కైండ్ ఆఫ్ కార్పస్ బిల్డ్ చేసుకుంటాను, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు దాన్ని జర్నీని కొనసాగిస్తాను, ఆ తర్వాత నేను రెగ్యులర్గా విత్డ్రా చేసుకుంటానంటే SWP ఈజ్ అ కరెక్ట్ ఆప్షన్ ఫర్ యూ. ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది అంటే సింపుల్గా మనం పెట్టేది ఈక్విటీ స్కీమ్స్లో అయితే 12 నెలలు దాటి మనం అమ్ముతున్నాం అంటే అప్పుడు సింపుల్గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లేదు దానికంటే ముందే అమ్ముతున్నాం అంటే ఒక్కోసారి మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, అది కూడా ఎగ్జిట్ లోడ్ కూడా ఉండొచ్చు. కానీ మనం చెప్పే కైండ్ ఆఫ్ ర్యాంకింగ్స్లో ఎక్కువ శాతం వీ నెవర్ టచ్ ఇన్ టు దట్ బ్రాకెట్. 5 ఏళ్ళు రోలింగ్ రిటర్న్స్ చూస్తాం కాబట్టి ఆ రిటర్న్స్ కూడా లాంగ్ టర్మ్ నేచర్లోనే ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఆప్షన్. అదే కాకుండా ఇంకా రిటైర్మెంట్ దగ్గరలో రెగ్యులర్గా కనుక ఇన్కమ్ కావాలంటే ఇంకే ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. యశ్వంత్ చెప్పినట్లుగా సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ కనుక చూసినట్లయితే ఒకసారి కార్పస్ ఏర్పడిన తర్వాత దానిపైన వచ్చే ట్యాక్స్లన్నీ కూడా కట్టుకుంటూ మనకు కావాల్సిన డబ్బులు తీసుకుంటూ కూడా ఉన్నట్లయితే లాంగ్ రన్లో మన కార్పస్ చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. అంటే ఒకవేళ కనుక మన ఓల్డ్ ఏజ్లో మన పిల్లల ఆస్తులు మనం తినేయటం భావ్యం కాదు అని అనుకున్నట్లయితే ఆ డబ్బుని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ చేయాలి అంటే తను ఒక స్లైడ్లో చూపించడం జరిగింది. ఐడియల్గా కనుక చూసినట్లయితే మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అందులో 6% కనుక సంవత్సరానికి తీసుకుంటాను అనుకున్నట్లయితే ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పాడు. అలాగే 1 సంవత్సరం పాటు కనుక గ్యాప్ ఇచ్చినట్లయితే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే ప్రిన్సిపల్ అమౌంట్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. పైగా మీరు చూసినట్లయితే తను తీసుకున్న ఎగ్జాంపుల్లో ఒకటి 2021 నుంచి తీసుకున్నా, రెండవది మాత్రం 2014 నుంచి తీసుకున్నాడు. అంటే మీరు నోటీస్ చేయవలసింది ఏంటి, 2014 తర్వాత 17-18లో ఒకసారి మార్కెట్లో తడబాటు రావటం, 2020లో అయితే విపరీతమైన కృంగుబాటు రావడంతో కోవిడ్ మూలంగా మార్కెట్లన్నీ కుప్పకూలిపోవడం జరిగినా కూడా రెగ్యులర్గా రీబ్యాలెన్సింగ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రాసెస్ ఏం చేసింది, మన జర్నీని తర్వాత బ్రహ్మాండంగా పెంచి దాదాపుగా 2 కోట్ల కన్నా ఎక్కువగా పెంచింది. 50 లక్షలతో మొదలుపెట్టి ప్రతి నెల 25,000 తీసుకుంటూ కూడా ఎప్పటి నుంచి 2015 నుంచి మొదలుపెట్టి నెలకు 25,000 తీసుకుంటూ ఉంటే అంటే సంవత్సరానికి 3 లక్షల చొప్పున 9 సంవత్సరాలకు కలిపి 27 లక్షలు తీసుకున్న తర్వాత కూడా వచ్చిన దానిపైన ట్యాక్స్ కూడా కట్టిన తర్వాత కూడా ఇంకా 2,20,00,000 మన దగ్గర ఉంది. అంటే సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ దాదాపుగా మీరు పొందే పెన్షన్ కన్నా గవర్నమెంట్ ఇచ్చే NPS కన్నా కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచించాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే అది ఒక్కటే కాకుండా అంటే ఆ కాన్సెప్ట్తో పాటు ఇంకా మనం నేర్చుకోవాల్సిన ఇంకా కొన్ని విషయాలు కూడా ఉంటాయి, దాని గురించి చర్చిస్తాను. రిటైర్మెంట్ గురించి ప్రస్తుతానికి మనకి చింత తగ్గింది, ఎందుకంటే రిటైర్మెంట్ అనేది రిస్కీ కాదు అని తెలిసిపోయింది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మీకు చూసింది ఏంటంటే తను చూపించినవన్నీ కూడా రెగ్యులర్ ప్లాన్సే చూపించడం జరిగింది. అంటే వచ్చే లాభాలన్నీ కూడా రెగ్యులర్ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేస్తేనే రావటం ఎలా ఉంటాయో చెప్పాడు. కాబట్టి ఈ అన్నీ కూడా రిటర్న్స్ అన్నీ కూడా ఎక్స్పెండిచరు అంతా అయిపోయిన తర్వాత వచ్చినాయని కూడా తెలిసడం జరిగింది మనకి. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ కనుక మీరు ఓల్డ్ ఏజే కాకుండా ఒకవేళ మీరు కనుక 40 years 45 years ఉన్న పిల్లలు అయ్యి ఉండి అమెరికాలోనో సెటిల్ అయ్యి లేకపోతే ఢిల్లీలో సెటిల్ అయ్యి బాంబేలో సెటిల్ అయిపోయి మీ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ మీద ఎంతో ప్రేమ ఉన్నా వాళ్ళని మీ దగ్గరికి తీసుకెళ్ళి ఉంచుకోలేరు, అలాగే వాళ్ళ ఆలనా పాలనా చూడటానికి మీరు వచ్చి వాళ్ళ దగ్గర ఉండటానికి సాధ్యం కాదు అనుకుంటే కనీస కర్తవ్యంగా చిన్నపిల్లలు చేయగలిగింది ఏంటి, యంగ్ ఎంప్లాయీస్ ఎవరైనా తల్లిదండ్రుల కోసం కొద్దిగా కార్పస్ ఏర్పాటు చేసినట్లయితే ఆ కార్పస్ పై వచ్చే ఇన్కమే తల్లిదండ్రులు తింటూ ఉంటారు. కాబట్టి ఆ కార్పస్ వాళ్ళ తర్వాత మనకే వస్తుందని గ్రహించాలి.
పైగా ఎవరికీ ఇబ్బందికి పెట్టకుండా ఆర్థికంగా ఖచ్చితంగా కూడా వాళ్ళందరూ సెల్ఫ్ సఫిషియన్సీ ఇవ్వడానికి పేరెంట్స్కి సహాయం చేసినట్టు అవుతుంది. మన కోసం ఎంతో కష్టపడిన పేరెంట్స్కి ఇంత మాత్రమైనా చేయటం యోగ్యమో అని ఆలోచిస్తూ ఈ మాట చెప్తున్నాను. కాబట్టి మీరు ఒక్కటే గుర్తుంచుకోవాలి, ఏ పేరెంట్స్కైనా సరే మీరు నెలకి 10,000 ఇవ్వాలి అనుకుంటే సంవత్సరానికి 1,20,000. దానికి ఎన్ని రెట్లు మీరు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది? దాదాపుగా 16 రెట్లు. అంటే 1,20,000 ఇంటూ 16 అంటే దాదాపుగా 19,20,000. 20 లక్షల రూపాయలు కనుక మీరు సేవ్ చేసి మీ తల్లిదండ్రుల కోసం పోగు చేసి ఆ దానిని కనుక 1 ఇయర్ పాటు అలాగే ఉంచి 1 ఇయర్ తర్వాత నెలకి 10,000 పేరెంట్స్కి ఇవ్వండి అంటే మీ 20 లక్షలు ఏమీ కాకుండా 10,000 మాత్రం పేరెంట్స్కి వెళ్తూ ఉంటుంది. అది కూడా ఇన్ఫ్లేషన్ ప్రకారం ఖర్చులు పెరిగితే 10,000 వల్ల 11,000 12,000 అయినా కూడా లక్షణంగా సపోర్ట్ చేస్తుందని గమనించండి. ఇలా గమనించిన తర్వాత ఇప్పుడు కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం గనక మన కోసమే సేవ్ చేసుకుంటున్నట్లయితే మనం పిల్లలకి ఇద్దామనో లేకపోతే ఇంకొక ఆలోచనతో మనమేమో చాలా కష్టపడుతూ ఒక పూటే దీనికి సేవ్ చేయాల్సిన అవసరం లేదు. మనం బతికినంత కాలం ఎప్పుడు కూడా లివ్ రిచ్ అండ్ డై పూర్ ఉండాలి, కానీ దానికి ఆపోజిట్ ఉండకూడదు. అంటే లివ్ పూర్ అండ్ డై రిచ్. మనం అంతా సగం తిని బోల్డ్తో దాచిపెట్టి ఇంకొక తరానికి అందిద్దామనే ఆలోచనతో ఉంటే మన జీవనం దుర్భరం అవుతుంది, ప్రేమ ఆప్యాయతలు కూడా తగ్గిపోతాయి. అందువల్ల సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మన దగ్గర కనుక ఆస్తులు ఉన్నట్లయితే మన పిల్లలకి ఆస్తులు ఇప్పుడే ఇచ్చే బదులు ఆస్తుల్లో కొంతన్నా అమ్మి ఇప్పుడు మనం చెప్పిన లెక్క ప్రకారం మన అవసరాలు సంవత్సరానికి అవసరాలు ఇంటూ 16 అంతవరకు సరిపడా అవసరాన్ని కనుక ఆస్తులను అమ్మినట్లయితే పిల్లల మీద డిపెండ్ అవ్వకుండా ఎవరికి భారం కాకుండా మనం సగర్వంగా జీవిస్తూ వాళ్ళకు కూడా ఆస్తులను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇన్ని అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ గురించి తెలుసుకుని తీరాలి. ఒకవేళ మీకు ఇంకా సందేహాలు వస్తే నిరభ్యంతరంగా ఈ ప్రోగ్రాం ఆఖరిలో మేము ఇచ్చే ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినా లేక వాట్సాప్ చేసినా లేక ఈమెయిల్ చేసినా మీకు వీలైనంత త్వరగా ఇంటర్వ్యూ లాగా ఇవ్వడం జరుగుతుంది. పైగా మేము అప్పుడప్పుడు మీ ఊర్లు దగ్గరలోకి వస్తూ ఉంటారు కాబట్టి మా టీమును కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు వచ్చే బోలెడని సందేహాలకి అప్పటికప్పుడే సమాధానం కూడా దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇలా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే మార్గం ఉందా, ఇంకేదైనా మార్గం ఉందా? యశ్వంత్ ఒక లీడ్ ఇవ్వడం జరిగింది, ఇంకేదైనా మార్గాలు ఉన్నాయా అంటారు. నాకు తెలిసిన ఎంతోమంది పేరెంట్స్ ఎంతోమంది ఓల్డ్ ఏజ్కి వచ్చిన వాళ్ళ దగ్గర ఆస్తులు ఉంటాయి, కానీ చేత్తో క్యాష్ ఉండదు. దాంతో నెల ఖర్చులకి ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ ఆస్తులు మాత్రం ఉంటాయి. అటువంటి వారికి ఏం చేసిందంటే గవర్నమెంట్ కూడా భారతదేశం పాశ్చాత్య దేశాల్లో అంటే అమెరికాలో, యూరోప్లో, జర్మనీలో అన్ని కంట్రీలో ఉన్నటువంటి సిస్టమ్ని కొంతకాలం క్రితం ఇండియాలో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని పేరే రివర్స్ మార్ట్గేజ్ లోన్. మీ బ్యాంకు దగ్గర మీరు బ్యాంకులు దాచుకోవడానికే కాదు, బ్యాంకులు మీరు అడిగితే రివర్స్ మార్ట్గేజ్ లోన్ కూడా మీకు ఇవ్వడానికి బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. కాబట్టి ఈ మాటని ఒకసారి పుణికిపుచ్చుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ బ్యాంకు దగ్గరికి వెళ్ళి నాకు రివర్స్ మార్ట్గేజ్ లోన్ ఇస్తారా అని అడిగే అధికారం మీకున్నది. వాళ్ళు నో అని చెప్పే అధికారం వాళ్ళకి ఉన్నా కానీ సాధారణంగా కారణం చెప్పకుండా చెప్పే అవకాశం ఉండదు. దీని గురించి బ్రీఫ్గా చెప్తాను, ఎందుకంటే ఇది పెద్ద టాపిక్, మరీ చెప్తా పోతే ఎంతసేపు అయినా చెప్పచ్చు కాబట్టి ఈరోజు బ్రీఫ్గా చెప్తాను. ఇందులో ఏం చేస్తారంటే ఎవరైనా సరే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పేరు మీద కనుక ఇల్లు ఉన్నట్లయితే ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా, ఒకవేళ మీకు ప్రేమ ఉండి మీ పిల్లల కోసమే ఆ ఇల్లు ఇద్దాం అనుకుంటే మీరు అమ్మవలసిన అవసరం లేకుండా, పిల్లల్ని డబ్బు కూడా అవసరం లేకుండా ఆ ఇంటిని కనుక మీరు బ్యాంకులో నాకు రివర్స్ మార్ట్గేజ్ కావాలి అంటే ఏం చేస్తారంటే ఆ బ్యాంకులో ఆ యొక్క ప్రాపర్టీని మార్ట్గేజ్ తనఖా పెట్టుకుని వాళ్ళు మీకు నెలలా కూడా అమౌంట్ ఇస్తూ పోతుంటారు. ఎంత అమౌంట్ వరకు ఇస్తారు? నెలకి 50,000 దాటకుండా మీకు ప్రతి నెల కూడా డబ్బులు ఇస్తూ పోతుంటారు. అది మీకు జీతంతో సమానంలాగా ప్రతి నెల 1వ తారీఖు వచ్చేస్తూ ఉంటుంది. దీనిపైన మీరు ట్యాక్స్ ఒక్క నయా పైసా కూడా చెల్లించిన అవసరం లేదు. కాబట్టి ఏం జరుగుతుంది, మీకు వచ్చే అమౌంట్ అంతా కూడా ఎన్ని రోజులు వస్తుంది అనుకుంటారేమో, నెలకే 50,000 చొప్పున మీ ప్రాపర్టీ కనుక వాల్యుబుల్ అయితే 20 సంవత్సరాల పాటు ప్రశ్నలు అడగకుండా, ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని ఎప్పుడూ గుర్తు చేయవలసిన అవసరం లేకుండా మీ ఖాతాల్లోకి 50,000 రూపాయల వరకు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఒకవేళ మీ ప్రాపర్టీ చిన్న వాల్యూ అయితే 20,000 కావచ్చు, కానీ మొత్తం మాత్రం ప్రతి నెలా కూడా ఒప్పుకున్న అమౌంట్ వస్తూ ఉంటుంది. దానితో మీ జీవితం సజావుగా ఉంటుంది, ట్యాక్స్ కట్టాల్సిన బాధ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పడవేయాల్సిన అవసరం కూడా బాధ్యత లేదు. ఇవన్నీ చేసిన తర్వాత మనం కనుక ఈ తరంలోంచి ఈ లోకంలోంచి వెళ్ళిపోవడం జరిగితే పిల్లలకి ఆస్తి కాకుండా పోతుందా? కాదు. అప్పుడు పిల్లలు ఏం చేయొచ్చు, మనం తీసుకున్నటువంటి వాడుకున్న డబ్బుల పైన అప్పటి వరకు వడ్డీ లెక్కేసి ఆ మొత్తం వడ్డీ కనుక పిల్లలు కడితే, ఎందుకు కడతారు, ఈ వడ్డీ ఆస్తి విలువ గ్యారంటీగా పెరుగుతుంది కాబట్టి పిల్లలు కూడా ముందుకు వస్తారు, లేకపోతే ఆస్తి మొత్తం మాయమవుతుంది కాబట్టి. అప్పుడు పిల్లలు తీసుకుంటే ఇండైరెక్ట్గా పిల్లలు మీ బాధ్యత తీర్చినట్లు, మీరు కూడా పిల్లల మీద భారం కాకుండా మనం స్వతంత్రంగా బతకడానికి మనమే బాట వేసుకున్నట్లు అవుతుంది.
ఇవన్నీ జరిగిన తర్వాత దీనిపైన ట్యాక్స్ లేదని ఎలా అయితే చెప్పానో ఇంకా మిగిలిన బెనిఫిట్స్ ఎలా ఉంటాయని చూడాలి అంటే ఒకవేళ మీకు ఏదన్నా మెడికల్ ట్రీట్మెంట్ అవసరమైతే లంసమ్ అమౌంట్ ఇవ్వడానికి కూడా బ్యాంకు పైన రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఖచ్చితంగా నిబంధనలు వర్తిస్తాయి. అంటే కొంత మొత్తం వరకు మీకు ఖచ్చితంగా 15 లక్షల వరకు మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం కూడా వాళ్ళే ఇస్తారు. అంటే జీవనం కోసం ఇబ్బంది పడక్కర్లేదు, మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం ఇబ్బంది పడక్కర్లేదు, పిల్లలకి భారం అవ్వాల్సిన అవసరం ఎవ్వరికీ ఉండదు. ఇది తల్లిదండ్రులే చేయాలంటే తల్లిదండ్రులే చేయక్కర్లా. ఒకవేళ పిల్లలు వేరే దేశంలో సెటిల్ అయిపోతే వేరే ప్రదేశంలో ఉంటే మీకున్న ఆస్తుల్ని మీ పిల్లలతో చెప్పి ఇలా అరేంజ్ చేయమంటే ఎవ్వరి మీద భారం కాకుండా మనం స్వతంత్రంగా జీవించవచ్చు. ఇటువంటి అంశాలు అనేకం మీకు ఎప్పుడూ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి వివేకం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. రివర్స్ మార్ట్గేజ్ లోన్ అనేది బ్యాంకులు మాత్రమే ఇవ్వగలిగే సాధనం. మా యొక్క ప్రమేయము ప్రవేశము ఏమీ అందులో ఉండదు, కేవలం మీకు సమాచారాన్ని చేరవేయటమే. అలాగే సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది, అందులో ఏది మంచిదో చెప్పే బాధ్యత మాది. అంటే రెగ్యులర్గా ఇన్కమ్ ఎక్కువ వచ్చేట్టు మేము చేయగలం, మీకు రావాల్సిన డబ్బులు వచ్చేట్టుగా కూడా మేము అరేంజ్ చేయగలం. కానీ మేము మా జేబుల్లోంచి ఇవ్వటంలా మీ ఆస్తుల్లో నుంచి ఏది తక్కువ ప్రాపర్టీ, ఏది అవకాశం పెరగడానికి తక్కువ ఉందో అది అమ్మివేసి మీకు నెల కూడా క్రమం తప్పకుండా డబ్బులు వచ్చి ఏర్పాటు చేయడానికి ఈ ప్రాసెస్ ఏర్పాటు చేయబడింది. వీటి గురించి మీకు వివరాలు తెలుసుకోవాలంటే 2 మార్గాలు. ఒకటి, ఇప్పుడు నేను అతి త్వరలో చెప్పబోయేటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయటం లేదా మెసేజ్ చేయటం, ఇవన్నీ కూడా చూశారు కాబట్టి ఇంకొక విషయం కూడా మీకు చెప్పిన తర్వాత ఫోన్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ కూడా ఇస్తాను. మార్కెట్లు ఇప్పుడు నిన్న ఇవాళ చూస్తే ఈక్విటీ మార్కెట్లు ప్రతి పేపర్లో కూడా హెడ్లైన్స్ వచ్చాయి, ఈక్విటీ మార్కెట్లు ఎంత పడిపోయాయి అంత పడిపోయాయి అని. పడిపోతున్న మాట వాస్తవం, పడిపోయే మాట కూడా వాస్తవమే. ఎన్నోసార్లు పడిపోతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి, అలా జరిగినప్పుడైనా కనీసం కళ్ళు తెరిచి మన దగ్గర ఉన్న షేర్లో కనుక పిచ్చివి పనికిమాలిన షేర్లు ఉంటే ఇప్పుడన్నా వదిలించుకుని వాటిలో ఉన్న మొత్తాన్ని మంచి షేర్లోకి మార్చినట్లయితే మనకి రాబోయే రోజుల్లో మార్కెట్ రికవర్ అయినప్పుడు మళ్ళీ బ్రహ్మాండమైన ఫ్యూచర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఏం చేయాలి, అంతకుముందు గతంలో మనీ మంత్ర ప్రోగ్రాంలో ఒకసారి నేను చెప్పినట్లుగా మీ పోర్ట్ఫోలియోని కనుక షేర్ చేసుకున్నట్లయితే అందులో లాభాలు పెరగకుండా మీకు గుదిబండగా మారిన షేర్లు ఏంటో చెప్పడం జరుగుతుంది. అవి మార్చుకున్నట్లయితే ఎందులో ఇన్వెస్ట్ చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈక్విటీ మార్కెట్లో వచ్చినటువంటి ఒడిదుడుకులకి అందరూ కంగారు పడ్డారు కాబట్టి అందులో పనికిమాలిన షేర్లు లేదా కొద్ది గొప్ప విలువలేని షేర్స్ ఉన్నట్లయితే వాటిని వదిలించుకోవడానికి మంచి సమయం వచ్చిందని మనం భావించాలి. అలాగే ఇప్పుడు మీరు కనుక మా స్క్రీన్ ఒకసారి షేర్ చేస్తున్నాను, ఆ స్క్రీన్ పైన కనుక మీరు దృష్టి పెట్టినట్లయితే మొట్టమొదట ఈక్విటీ మార్కెట్లో వచ్చినటువంటి కదలికల మూలంగా భయాందోళనకు అవసరం లేకుండా కొద్దో గొప్ప ఆనందం కూడా రావాలి. ఏమని, ఈ సందర్భంగానైనా మనం మన షేర్లలో పిచ్చి షేర్లని పనికిమాలిన షేర్ని వదిలించుకుని మంచి షేర్లు కొనుక్కుందాం అనుకోవాలి. అందులో నష్టం వచ్చినా పర్వాలేదు, ఎందువలన మంచి షేర్లు కూడా తక్కువ రేట్లో దొరుకుతాయి కాబట్టి. అది మార్చుకోవటానికి గతంలో మేము చెప్పినట్లుగా మీ పోర్ట్ఫోలియో కనుక పంపడం జరిగినట్లయితే ఇందులో 3వ లైన్లో చెప్పినట్లుగా మీకున్నటువంటి పనికిమాలిన షేర్స్ వదిలించుకోమని చెప్పటం, ఆ డబ్బులతో మంచి షేర్లను తక్కువ ధరలో కొనుక్కోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మార్కెట్ రివైవ్ అవ్వక తప్పదు. ఆ పెరిగిన రోజున మనకు ఆటోమేటిక్గా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీని గురించి ఇంకా కొంత వివరాలు రావాలి అనుకుంటే మీరు చేయవలసిందల్లా ఎప్పుడైనా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి వివేకం టీంలో వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. అందుకే మీకు 2 లైన్లు ఇక్కడ చెప్పడం జరిగింది. సెండ్ ఈమెయిల్ అంటే మీకు కనుక ఈమెయిల్ ఇచ్చే ప్రవేశం కొద్దో గొప్ప కనుక పరిజ్ఞానం ఉన్నట్లయితే holdlinks@vivekam.co.in అనే అడ్రస్కి మీ యొక్క పోర్ట్ఫోలియో మొత్తాన్ని షేర్ చేసినట్లయితే వీలైనంత త్వరగా మీకు బహుశా 1-2 రోజుల్లోనే అందులో ఏది మంచి షేరు కాదో చెప్పడం జరుగుతుంది. అవి అమ్ముకున్న తర్వాత ఆ డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిదో కూడా చెప్పడం జరుగుతుంది. దాని మూలంగా మీ పోర్ట్ఫోలియో అమాంతం నిన్నటి వరకు పెద్దగా పనికిరాని పోర్ట్ఫోలియో బ్రహ్మాండమైన పోర్ట్ఫోలియోగా రూపాంతరం చెందుతుంది. అది ఒక మార్గం. రెండవ మార్గం ఏంటంటే ఈ నెల 19-20 తారీఖుల్లో వివేకం యొక్క టీము ఒంగోలు విజిట్ చేయబోతోంది. ఎందుకు విజిట్ చేస్తుంది? అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్లను ప్రత్యక్షంగా కలవటానికి, వారికి వచ్చే అనేక సందేహాలని ప్రత్యక్షంగా 1-on-1 మీటింగ్లో సాల్వ్ చేయడానికి, అడ్రస్ చేయడానికి ఉపయోగించబడుతుంది. అందులో కూడా మీరు కనుక ముందే టైం కోరుకున్నట్లయితే మీరు కోరుకున్న టైం ప్రకారమే వీళ్ళు అందుబాటులో ఉన్నట్లయితే, ఒకవేళ ఆ టైం మొత్తం ఆక్యుపై అయి ఉంటే ఇంకొక టైం సూచిస్తారు. మీకు ఆ టైం చెప్పి ఆ టైం మీకోసమే వెయిట్ చేస్తూ మీ యొక్క సందేహాలు నివృత్తి చేసే అవకాశం ఉంటుంది. పైగా పోర్ట్ఫోలియో ఎలా పంపాలో తెలియట్లేదు అంటే కూడా మీకు సహకారం అందించడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఒంగోలు లేదా వేరే ప్రదేశాలకి రాబోయే రోజుల్లో ఇంకా అనేక ప్రదేశాలకు మా టీం విజిట్ చేస్తూ ఉంటుంది.
మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరైనా కలవచ్చు, లేదా ఫోన్ నెంబర్ తీసుకుని వాట్సాప్లో మీరు మాకు ఇన్ఫర్మేషన్ చేయొచ్చు. ఆ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనపడుతుంది కాబట్టి మీరు ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపినట్లయితే మా టీం వీలైనంత త్వరగా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది. ఇవన్నీ తెలిసిన తర్వాత ఒకవేళ త్వరగా కనుక మీకు సొల్యూషన్ రావాలి అనుకుంటే మీరు ఈమెయిల్ పంపించే సామర్థ్యం లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరినైనా ఈమెయిల్ పంపించాలి అని అడిగితే వాళ్ళు మీకు సహాయం చేస్తారు. లేకపోయినా మీరు మెసేజ్ పెట్టినట్లయితే మా వాళ్ళు ఫోన్ ద్వారా వీలైనంత వరకు మీకు సహాయపడి ఆ సమాచారాన్ని మాకు చేరవేయడానికి ఉపయోగపడతారు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటి, కంట్రీలో ఉన్నటువంటి అనేక అవకాశాలు ఎక్కువ మంది తెలుగువారికి అందుబాటులో ఉన్నా కూడా తెలియకపోతుంది. వాళ్ళందరికీ సమాచారాన్ని సేకరించడం మా ధర్మం. మేము చేయగలిగిందల్లా అదొక్కటే, అది వాడటం, వాడుకోకపోవటం, వాడుకుని బాగుపడటం, వాడుకోకుండా అలాగే ఉండిపోవటం మీ యొక్క నిర్ణయానికి ఆధారపడి ఉంటుంది తప్పితే బలవంతం అనేది ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి చేసేవారిని శంకించటం, మంచి చేసేవారిని కొద్దిగా గొప్ప దూషించటం ఇవన్నీ అలవాటే. ఈ ట్రాలింగ్ మాకెవరికి కొత్త కాదు. మనం చేయవలసిందల్లా ఏంటంటే మంచి చేసేటప్పుడు ఖచ్చితంగా సిన్సియర్గా ఆనెస్టీతో చేస్తే ఎక్కువ మందికి నచ్చుతుంది అనే దానికి కారణం సాక్ష్యం కూడా మనీ మంత్ర ప్రోగ్రామే. ఈ ప్రోగ్రామ్కి రాబోయే రోజుల్లో కూడా మీ ఆదరణ కంటిన్యూ చేస్తారని, నెక్స్ట్ వీక్లో మరిన్ని విశేషాలతో మరిన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలతో మీ ముందుకు వస్తామని తెలియజేస్తూ ఈ వారానికి సెలవు. నమస్తే.